సార్ నమస్తే అండి. నమస్తే. రాజ్యసభలో ఈరోజు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కాపు నాయకుల్లో ప్రకంపనలు వచ్చాయి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఈరోజు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో 0 అవర్లో ప్రభుత్వాన్ని అడిగినటువంటి ప్రశ్నకు కాపు సామాజిక వర్గాల్లో ముఖ్యంగా కాపు నాయకుల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే ఆయన రాజ్యసభలో చెప్పింది 1989లో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకుడు, ఈ జాతి అంతా కూడా ప్రేమించేటటువంటి నాయకుడైనటువంటి శ్రీ వంగవీటి మోహన రంగారావు గారిని అత్యంత పాశవికంగా దారుణంగా హతమార్చిన దరిమిల ఆయన యొక్క మరణంతో ఆనాడు ప్రభుత్వాలు కూలిపోయాయి. కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక బలమైన శక్తిగా ఆ రాష్ట్రంలో ఎదిగింది. కానీ ఇంతకాలం ఈ కాపుల్ని రిజర్వేషన్లో పేరిట అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటూ వచ్చాయి. మొన్నటికి మొన్న ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజన చేస్తూ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టమని ఎంతోమంది ప్రజలు కోరుకున్నారు. కానీ వారి విజ్ఞప్తుల్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు ముఖ్యంగా కాపు నాయకులు అని చెప్పుకుని ఎంతోమంది కాపు నాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్క నాయకుడు కూడా కనీసం రంగా గారి పేరు ఒక జిల్లాకైనా పెట్టమని, అటు కృష్ణా జిల్లాకు కానీ ఇటు విజయవాడ జిల్లాకు కానీ పెట్టమని అడగకపోవటం శోచనీయమని జీవీఎల్ నరసింహారావు గారు ఈనాడు రాజ్యసభలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి నాయకుడిని, నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడిని స్మరించుకునేటటువంటి విధంగా గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టవలసిందిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను కూడా సభాముఖంగా ఆయన ఈరోజు రాజ్యసభలో కోరటం జరిగింది. ఇవన్నీ కూడా ఇంతకాలం 75 సంవత్సరాలు కాపు నాయకులను చెప్పుకునే తిరిగి దీని ద్వారా రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు పొందినటువంటి నాయకులందరూ కూడా తలదించుకోవలసినటువంటి విషయం. వంగవీటి మోహన రంగా అనే పేరుని ఇంతకాలానికి కూడా ఇంతమంది ఈ జాతి నుంచి పార్లమెంటు సభ్యులుగా వెళ్ళి కూడా ఒక్కసారి కూడా ఆయన గురించి స్మరించినటువంటి పాపాన పోలేదు. ఈ రోజున ఆ పేరుని రాజ్యసభలో ఆయన లేవనెత్తి వంగవీటి మోహన్ రంగా అనే ఒక గొప్ప వ్యక్తి కాపు జాతిలో జన్మించాడని చెప్పటం చాలా గర్వించదగినటువంటి విషయం.